ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అంటే హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అయితే హస్బెండ్ కానీ, లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేదంటే పిల్లలు ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 20 years ఆఫ్ ఏజ్. యాక్చువల్లీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి కదా, ఇంట్లో ఫ్యామిలీలో అందరిది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండదు కదా. మ్యాచ్ అవ్వకపోయినా కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా వేరే విధంగా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. లాస్ట్ 50-60 years నుంచి మన ఇండియాలో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనకి కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అయినట్టు ఎక్కడా లేదు. టెక్నికల్గా మనకు ఒక కిడ్నీ సరిగ్గా పనిచేసినా చాలు, మన బాడీలో జరగాల్సిన క్లీనింగ్ అంతా 100కి 100% జరుగుతుంది. ఆపరేషన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓన్లీ 3 days మాత్రమే బెడ్ రెస్ట్ చెప్తాము. తర్వాత 4th day నుంచి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ అరుణ్ గారు, నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా, సో ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అలాంటప్పుడు ఇంట్లో ఎవరు అతనికి కిడ్నీ డొనేట్ చేస్తే బాగుంటుంది? సో ఎప్పుడైనా సరే ఫ్యామిలీలో ఎవరికన్నా కిడ్నీ ఫెయిల్యూర్ తోటి ఇబ్బంది పడుతున్నారు అండ్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందామని అనుకున్నప్పుడు గవర్నమెంట్ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. అంటే ఎవరు పడితే వాళ్ళు డొనేట్ చేస్తాము అని అంటే యూజువల్గా కుదరదు. సో ఏమున్నా సరే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే డొనేట్ చేయడానికి ఎలిజిబుల్గా ఉంటారు. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఒక పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ, అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు కానీ, లేదా పేషెంట్ యొక్క పేరెంట్స్ అమ్మ నాన్న కానీ, లేదా పేషెంట్ యొక్క స్పౌస్ అంటే హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అయితే హస్బెండ్ కానీ, లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేదంటే పిల్లలు ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 20 years ఆఫ్ ఏజ్, వీళ్ళు మాత్రమే మనకి కిడ్నీ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్గా ఉంటారండి. సో ఓన్లీ వీళ్ళ నుంచి మాత్రమే కిడ్నీ తీసుకున్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి పర్మిషన్ యాక్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి కదా, ఇంట్లో ఫ్యామిలీలో అందరిది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండదు కదా. అంటే యూజువల్గా మనకి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అనేది వన్ ఆఫ్ ద క్రైటీరియా. అంటే మనకి మ్యాచ్ అయితే బాగుంటుంది, మ్యాచ్ అవ్వకపోయినా కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా వేరే విధంగా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే మనకి 4 types ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి. ఏ, బి, ఏబి అండ్ ఓ బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ సపోజ్ ఒక పేషెంట్ ఏ బ్లడ్ గ్రూప్ అని అనుకోండి, కిడ్నీ పేషెంట్, తను ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందాం అని అనుకుంటే తనకి ఐదర్ ఏ బ్లడ్ గ్రూప్ కానీ లేదా ఓ బ్లడ్ గ్రూప్ కానీ డొనేట్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. అదే బి బ్లడ్ గ్రూప్ కనుక పేషెంట్ అయితే బి కానీ లేదా ఓ బ్లడ్ గ్రూప్ కానీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి డొనేట్ చేయవచ్చు. అదే పేషెంట్ ఏబి బ్లడ్ గ్రూప్ అనుకోండి, అసలు బ్లడ్ గ్రూప్తో సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళని యూనివర్సల్ రిసిపియంట్ అంటాం. అంటే వాళ్ళకి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు డొనేట్ చేసినా వాళ్ళకి బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఓ బ్లడ్ గ్రూప్ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ ఓ మాత్రమే డొనేట్ చేయాలి అని చెప్పేసి చెప్తాము. సో కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అని అంటే, ఫ్యామిలీ మెంబర్స్ చాలా కీన్గా ఉంటారు తన ఫ్యామిలీలో ఉన్న అతనికి కిడ్నీ ఇచ్చి సేవ్ చేసుకుందామని, బట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ సెట్ అవ్వదు. ఫర్ సపోజ్ పేషెంట్ ఓ బ్లడ్ గ్రూప్ ఉంటాడు, ఫ్యామిలీలో ఎవరిది చెక్ చేసినా ఏ బ్లడ్ గ్రూపో బి బ్లడ్ గ్రూపో వెళ్తూ ఉంటుంది. సో ఓ బ్లడ్ గ్రూప్ ఏమో దొరకదు ఆ పేషెంట్కి. సో అలాంటప్పుడు మనం కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే ఫ్యామిలీలో సేమ్ బ్లడ్ గ్రూప్ లేకపోయినా సరే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా పేషెంట్ని రెడీ చేసి ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, లేకపోతే పెద్దవాళ్ళు, వాళ్ళకి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఉంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ కిడ్నీని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్కి డొనేట్ చేయొచ్చా? ఫ్యామిలీ మెంబర్ డొనేట్ చేయడానికి ఎప్పుడైతే ముందుకు వస్తారో, ఎమోషనల్గా వస్తే మేము యాక్సెప్ట్ చేయము. ఓన్లీ థింగ్ ఫస్ట్ వాళ్ళు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ప్రతి ఆస్పెక్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్లా కాదా అనేది డిసైడ్ చేస్తాము. అందులో చాలామంది డౌట్ పడేది ఏంటిదంటే, ఏజ్ అనేది క్రైటీరియా కానే కాదు. ఎందుకనంటే అదే 60 years ఉన్న అతని ఒకరేమో చాలా యంగ్గా కనబడతారు, అదే 60 years ఉన్న వేరే వాళ్ళు చాలా ఓల్డ్గా కనబడతారు. ఏజ్ అనేది అసలు క్రైటీరియానే కాదు. వాళ్ళ ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, అంటే వాళ్ళు ఒక సర్జరీని విత్ స్టాండ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళలో ఉందా లేదా, అండ్ బాడీలో ఇంకేదైనా ఇతరత్ర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మేజర్గా కాన్సన్ట్రేట్ చేసి కొన్ని బేసిక్ టెస్ట్ చేసి వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఇక్కడ చాలామంది
మేము ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేది సార్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని నాకు ఉంది సార్, బట్ మా ఫ్యామిలీలో ఎవరూ లేరు అని అంటారు. వాళ్ళే ముందే ప్రీఫిక్స్ అయిపోతారు. అంటే మా ఫ్యామిలీలో మా మదర్ ఫాదర్ ఇద్దరు ఏజ్ అయిపోయారు, లేదా వాళ్ళకి చిన్న చిన్న హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, నా వైఫ్కి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉందని ముందే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. అసలు అలా కాదు, ఏజ్ అనేది మ్యాటర్ కాదు, చిన్న చిన్న హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఈవెన్ పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్కి బీపీ కానీ షుగర్ కానీ లేదా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, మైనర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా మనం ప్రిపేర్ చేసుకొని డొనేట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా చేసుకోవచ్చు. కొన్ని టైమ్స్ ఏంటంటే సీరియస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే డొనేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది లేదా ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అలాంటప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయము. బట్ మైనర్ ఇష్యూస్ ఉంటే మాత్రము మనం దాన్ని సెటరేట్ చేసి డొనేషన్కి ప్రొసీడ్ అవ్వచ్చు. డొనేట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళు నార్మల్గా ముందు ఎలా ఉన్నారో అట్లాగే ఉంటారా డొనేట్ చేసినాక? అలాగే ఉండాలి కాబట్టి డొనేట్ చేయమని చెప్తాము. సో బేసికల్గా ఏంటిది అని అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో డోనర్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, రిసిపియన్ సెకండరీ. ఫస్ట్ మేము మా హోల్ ఎఫర్ట్ విల్ బి డోనర్ అనేవాడు చాలా సేక్రెడ్గా చూస్తాం. అంటే తన ఫ్యామిలీలో ఒక మెంబర్ హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ తోటి ఇస్తున్నాడు కిడ్నీ. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మా అట్మోస్ట్ ప్రయారిటీ. సో ఆ ప్రాసెస్లో ఏంటిది అని అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, కిడ్నీ ఇస్తే వాళ్ళ హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి. లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి మన ఇండియాలో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనకి కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అయినట్టు ఎక్కడా లేదు. బేసికల్గా ఏంటిది అని అంటే రెండు కిడ్నీస్ ఉన్నాయి. టెక్నికల్గా మనకు ఒక కిడ్నీ సరిగ్గా పనిచేసినా చాలు మన బాడీలో జరగాల్సిన క్లీనింగ్ అంతా 100కి 100% జరుగుతుంది. మనకి అవసరం లేని ఒక ఎక్స్ట్రా కిడ్నీని మన ఫ్యామిలీ మెంబర్కి ఇస్తున్నాము. సో కిడ్నీ ఇవ్వడం వలన పాయింట్ నెంబర్ 1 వాళ్ళ హెల్త్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇంపాక్ట్ అనేది జరగదు. ఎస్, కాకపోతే వాళ్ళ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, బీపీ షుగర్స్ రాకుండా ఒకవేళ వచ్చినా సరే వాటిని కంట్రోల్లో పెట్టుకునేలాగా చేసుకుంటే సరిపోతుంది. రెండోది చాలా మందికి ఉండే డౌట్, సార్ నా ఫ్యామిలీ మెంబర్ డొనేట్ చేస్తే మరి వాళ్ళు ఏమన్నా వీక్ అయిపోతారా, అంటే వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు సార్, వాళ్ళు జాబ్ చేసుకోకుండా అయిపోతారా అని అంటే ఆన్సర్ ఈస్ నో. వాళ్ళు జస్ట్ 3 to 4 days టైం ఇస్తే సరిపోతుంది. ఆపరేషన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓన్లీ 3 days మాత్రమే బెడ్ రెస్ట్ చెప్తాము. తర్వాత 4th day నుంచి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్, ఒకవేళ జాబ్ ఉంటే జాబ్ లేదా ఇంట్లో వర్క్ చేసుకునేది ఉంటే ఇంట్లో వర్క్ అన్నీ నార్మల్గానే రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ అడ్వాన్సెస్లలో ఈ డోనర్ నుంచి కిడ్నీ తీయడం అనేది లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తున్నాం. ఒకప్పుడు ఓపెన్ పద్ధతిలో చేస్తుండే. ఈ లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీ అని అంటాము. చిన్న చిన్న హోల్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ 2-3 స్టిచెస్ మల్టిపుల్ ప్లేసెస్లలో. సో వాళ్ళు ఎలా అంటే ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే నుంచే వాకింగ్ స్టార్ట్ చేయడము, ఆపరేషన్ అయిపోయిన 4th day నుంచి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇస్తే హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది, ఇస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ అవుతుంది, ఇస్తే జాబ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని అంటే అస్సలు డౌటే పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఓకే, అంటే బాడీలో ఉన్న ఒక ఆర్గాన్ని మీరు సర్జరీ చేసి బయటికి తీస్తారు కదా, అప్పటి వరకు ఆ 2 కిడ్నీలు ఫంక్షన్ చేస్తాయి కదా. సో ఇప్పుడు ఒక్కదాని మీద పడుతుంది కదా ఒక కిడ్నీ తీసినప్పుడు. అవునండి. సో ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. డెఫినెట్గా అండి, అదే అంటున్నాను. నార్మల్గా మనకి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కిడ్నీలో ఓన్లీ 25% పార్ట్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అంటే మన బాడీకి సైన్స్ అనేది కిడ్నీకి 400% రిజర్వ్ కెపాసిటీ ఇచ్చిందని అంటాం. అంటే 2 కిడ్నీస్కి కలిపి 400% రిజర్వ్ కెపాసిటీ. అంటే ఫర్ సపోజ్ మనం 2 కిడ్నీస్లలో ఒక కిడ్నీ పూర్తిగా తీసేసి ఇంకో కిడ్నీని కూడా హాఫ్ కట్ చేసి హాఫ్ కిడ్నీ మాత్రమే పెడితే అయినా సరే వాళ్ళ బాడీలో ఫంక్షన్స్ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వవు. 100% క్లీనింగ్ జరుగుతుంది. సార్ ఏముంది సార్, మీరు హ్యాపీగా మీకు నచ్చింది మాట్లాడేస్తారు, దీనికి ఎవిడెన్స్ ఏంటిది అని అడుగుతారు. రీజన్ 1 ఏంటంటే చాలా మందికి కిడ్నీ పనిచేస్తున్నా సరే కిడ్నీలో క్యాన్సర్ అటాక్ అవుతుంది. సో కిడ్నీ క్యాన్సర్ అటాక్ అయినప్పుడు అది పనిచేస్తున్నా సరే మనం తీసేసుకోవాల్సి వస్తుంది. తీసేసుకొని ఇంకో కిడ్నీలో కూడా ఏదైనా అప్పర్ పార్ట్లో ఏదైనా క్యాన్సర్ ఉంటే హాఫ్ కట్ చేసి ఓన్లీ 1/4 మాత్రమే పెడతాం మనం. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ బాడీలో పాయిజన్ లెవెల్స్ పెరుగుతాయంటే పెరగవు. సో దిస్ ఈజ్ 1 ఎవిడెన్స్. పుట్టే ప్రతి 1000 మందిలో ఒక్కరో ఇద్దరో పుట్టడం ఒకే కిడ్నీతో పుడతారు.
అలా అని చెప్పేసి ఒక కిడ్నీతో పుడితే వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ 50% పనిచేస్తుంది అండ్ వాళ్ళు ఒక 25-30 ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అని అంటే లేదు. ఒక కిడ్నీతో పుట్టినా సరే నార్మల్గా అందరిలాగానే 70-80 ఇయర్స్ హ్యాపీగా బతికేస్తారు. సో దీస్ ఆర్ బేసిక్ ఎగ్జాంపుల్స్. అంటే మనకు ఒక కిడ్నీ ఉన్నా సరే బాడీకి టెక్నికల్గా సరిపోతుంది, ఎటువంటి ఫంక్షనింగ్ ఇంపాక్ట్ అవ్వదు అని చెప్పడానికి దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డౌట్స్ క్లారిఫై చేశారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డొనేట్ చేయాలి అని అనుకునే ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.